అవని నువ్వు ఏమి అనుకోనంటే నిన్నొక విషయం అడుగుతాను అని గౌరమ్మ అంటూ ఉంటుంది. ఏమి అనుకోనులే అడుగు అని అవని అంటుంది. అతను నిన్ను అవమానించాడు, నీ గురించి అసహ్యంగా మాట్లాడాడు. అయినా నువ్వు అతన్నే ఎందుకు కావాలనుకుంటున్నావు? అతని కంటే నువ్వు దర్జాగా బ్రతకగలవు. ఈ లోకం తీరు ఎలా ఉందంటే ఎవరి బ్రతుకు వాళ్ళదే అన్నట్టుంది. కానీ నువ్వు అతనే కావాలని అతని చుట్టూ తిరుగుతున్నావు. ఎందుకు అవని అని చెప్పి గౌరమ్మ అడుగుతూ ఉంటుంది. అతను నా బావని తెలియకముందు ఒక వర్షం కురిసిన రోజు శుభ గడియల్లో ఆయన నన్ను చూశాడు. ఒక రౌడీ చేతుల్లో నా జీవితం నాశనమైపోతూ ఉండగా నన్ను కాపాడాడు. ఆ రోజు అనుకోకుండా ఆ రౌడీ నుంచి నన్ను కాపాడి ఇద్దరం కూడా గెస్ట్ హౌస్లో ఉంటే పోలీసులు వచ్చి నన్ను, మా బావని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల సమక్షంలో మా బావ నా మెడలో తాళి కట్టాడు. ఆ ఇంటికి తగిన జాతకం కాదని తెలిసి కూడా నన్ను భార్యగా ఆ ఇంటికి తీసుకొచ్చాడు. అతను కాదనుకుంటే ఆ ఇంటికి తగిన జాతకం కాదని నన్ను వదిలించుకోవచ్చు, కానీ ఆ పని చేయలేదు. తన కుటుంబ సభ్యులతో నా కోసం పెద్ద యుద్ధమే చేశాడు. నా బావ దుర్మార్గుడు కాదు, చెప్పుడు మాటలు వినటం వల్ల అలా తయారయ్యాడు. నీచుడు కాదు, పరిస్థితుల ప్రభావం వల్ల అలా మాట్లాడుతున్నాడు. అలాంటి గొప్పవాణ్ణి నేను ఎలా వదులుకోగలను? త్రేతాయుగంలో రాముడు ఎలాంటి వాడో ఈ కలియుగంలో నా బావ కూడా అలాంటి వాడే అని అవని గౌరమ్మకు, అర్చనకు చెప్తూ ఉంటుంది. చూసావా గౌరమ్మ, మా మేడంకి సార్ అంటే ఎంత ఇష్టమో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అవని, కొన్ని బంధాలను ఎవరు కూడా విడదీయలేవరు. ఏదో కారణంతోనే మీ ఇద్దరి బంధం ముడిపడిందని అర్థమవుతుంది. అర్చన, ఆ అమ్మవారు మీ ఇద్దరిని కలపడం కోసం ఎలా అయితే కష్టపడుతున్నారో నా వంతు సహాయం కూడా నేను చేస్తాను అని గౌరమ్మ చెప్తూ ఉంటే, గౌరమ్మ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాయ నల్లటి వస్త్రాలు కట్టుకొని స్వామి అర్జెంటుగా మాట్లాడాలని సందేశం పంపించారు. ఏంటి ఆ విషయం అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీ వెనుక నిన్ను ఫాలో అవుతూ వచ్చిన అమ్మాయి గురించి మన అడవి మనుషులంతా అడవి అంతా కూడా గాలించారు. ఎక్కడా కూడా ఆ అమ్మాయి దొరకలేదు. మన వనదేవతను ప్రాధేయపడగా ఆ అమ్మాయి రూపం నాకు చూపించింది. 12 సంవత్సరాల పాప అని సామి చెప్తూ ఉంటాడు. ఆ పాప రూపం నీకు కూడా చూపిస్తాను చూడు మాయా అని సామి అంటూ ఉంటే నూనెలో అర్చన మొహం కనిపిస్తూ ఉంటుంది. అర్చన మొహం చూసి మాయ ఒక్కసారి షాక్ అవుతుంది. ఈ పాపనే నిన్ను ఫాలో అవుతూ వచ్చింది. నువ్వేం బాధపడకు మాయా, ఈ పాప ఆచూకీ నేను తెలుసుకుంటాను. అంతేకాదు నీ కళ్ళలో కనిపిస్తూ నిన్ను కలవర పెడుతున్న ముఖం ఇదేనా మాయా అని సామి అంటూ ఉంటే, నా కళ్ళలో కనిపించి నన్ను కలవర పెడుతున్న ముఖం ఇది కాదు, అది అవని కూతురు అక్షయ. స్వామి, మరొక విషయం, నువ్వు ఈ పాప గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పాప ఎవరో నాకు తెలుసు అని చెప్పి మాయ అంటుంది. ఎవరు మాయ, నీకెలా తెలుసు ఈ పాప అని చెప్పి స్వామి అడుగుతూ ఉంటాడు. ఈ పాప ఒక అనాథ, పేరు అర్చన. వేదవతి అనాథగా ఉన్నప్పుడు గుడిలో నుంచి తీసుకొచ్చింది. ముక్కు పుడక దొంగతనం విషయంలో వేదవతి ఇంట్లో నుంచి ఈ అర్చనను గెంటేస్తే అవని తన ఇంట్లో పెట్టుకుంది. అవనిని శ్రీకర్ని కలపడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తుంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఈ పాప మీద ఒక కన్నేసి ఉంచు మాయ, ఈ పాప మామూలు పాప కాదు. ఈ పాప వెనుక ఏదో శక్తి ఉంది. నేను అనుకున్న విధంగానే ఈ పాప మొహంలో ఏదో తేజస్సు ఉంది. ఏదో శక్తే ఈ పాపను కాపాడుతుంది. సమయం వచ్చినప్పుడు చెట్టు నుంచి పువ్వును ఎలా అయితే తుంచేస్తామో ఈ పాపను కూడా అంతే తుంచేద్దాము, కంగారు పడకు అని సామి చెప్తూ ఉంటే, సరే సామి అని చెప్పి మాయ అంటుంది. ఇక మాయ ఒంటరిగా కూర్చొని, అర్చన ఆ రోజు నన్ను ఫాలో అవుతూ అడవికి వచ్చిందా అవని, అందుకే నా ఇంటికి వచ్చి అర్చన గురించి ఆరా తీసింది. అడవికి అర్చన నన్ను ఫాలో అవుతూ వచ్చిన విషయం అవనికి చెప్పలేదనుకుంటా. చెప్పుంటే అవని ఇప్పటికే నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నించేది అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు అవనికి రకరకాల గుడులు, అలాగే మాయ దగ్గర ఉన్న అమ్మవారికి సంబంధించిన నగలు, అలాగే అడవి కనిపిస్తూ ఉంటాయి. దాంతో అవని గట్టిగా నో అని చెప్పి లేచి కూర్చుంటుంది. అప్పుడే సుజాత, అర్చన పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వచ్చి, అవని ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మేడం, పీడకలు ఏమైనా వచ్చిందా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే గౌరమ్మ కూడా వస్తుంది. ఏమైంది అవని అని గౌరమ్మ అడుగుతూ ఉంటుంది. నాకు రకరకాల గుడులు, అలాగే
అర్చన, నువ్వు ఆ మాయ ఇంట్లో తీసుకొచ్చిన చార్ట్ ఉంది కదా, ఆ చార్ట్లో ఉన్న నగలు, అడవి ఇవన్నీ కనిపించాయి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అసలు ఇవన్నీ నా కల్లోకి ఎందుకు వచ్చాయి? ఎప్పుడు కూడా నాకు ఇలాంటి కలలు రాలేదు అని అవని అంటూ ఉంటుంది. నాకు ఇలాంటి కల వచ్చినందుకు నాకు చాలా భయంగా ఉంది. ఏమి అనర్థం జరగబోతుందోనని టెన్షన్గా ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటే, అవని, నువ్వు గతంలో టూరిస్ట్ గైడ్గా వర్క్ చేసావు కదా, అందుకే నీకు అలా కల వచ్చినట్టుంది అని చెప్పి సుజాత అంటుంది. అలాంటప్పుడు అమ్మవారి నగలు, గుడులు ఎందుకు కల్లో వస్తాయక్క అని చెప్పి అవని అంటుంది. మేడం, అమ్మవారు మీతో ఏదో చేపించాలనుకొని అలా మీ కల్లోకి వచ్చేలా చేసిందేమో అని అర్చన అంటూ ఉంటుంది. గౌరమ్మ, నువ్వేమంటావు అని అర్చన అంటూ ఉంటే, అవును అవని, అర్చన చెప్పింది కరెక్టే. ఆ అమ్మవారు నీతో ఏదో మంచి పని చేపించడం కోసమే ఇలా కల్లోకి వచ్చిందేమో అని చెప్పి గౌరమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మవారు నాతో ఏదైనా చేపించాలనుకుంటే నేను చాలా సంతోషంగా చేస్తాను. నేను ఆ అమ్మవారికి పరమ భక్తురాల్ని. అమ్మవారు ఆజ్ఞాపించాలే కానీ నా జీవితాన్ని కూడా పలంగా పెట్టి అమ్మవారి కోసం కష్టపడతాను అని చెప్పి అవని గౌరమ్మకు చెప్తూ ఉంటుంది. అవని, ఇంకా పడుకో ప్రశాంతంగా అని చెప్పి గౌరమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయి దూరం నుంచి అవనిని చూస్తూ ఉంటుంది. మేడం, గౌరమ్మ చెప్పింది విన్నారు కదా, అమ్మవారు మీతో ఏదో మంచి కార్యం చేపించడం కోసమే అలా కల్లోకి వచ్చినట్టుంది, పడుకోండి మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అమ్మవారు తనకు నచ్చిన భక్తులతో కొన్ని కార్యాలు చేపించాలనుకుంటుంది. ఆ కార్యాలు నీ చేతుల మీద జరిపించడం కోసమే నీకు అలా కల వచ్చింది అవని అని చెప్పి గౌరమ్మ దూరం నుంచి చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అర్చన వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి అవనికిస్తుంది. అవని మంచినీళ్ళు తాగి పడుకోగానే సుజాత అవని తలను నిమురుతూ అలానే కూర్చుండిపోతుంది. ఇక మార్నింగ్ అవుతుంది. అవని ప్రసాదం తయారు చేసుకుని అమ్మవారి ముందుకు వచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటుంది. అప్పుడే గౌరమ్మ వచ్చి చూస్తూ ఉంటుంది. ఈ ప్రసాదం చాలా గొప్పది గౌరీ. మా ఊరిలో పంటలు పండాలన్నా, రైతులకు కష్టం లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఈ ప్రసాదం తయారు చేస్తాము అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఈ ప్రసాదం చాలా ప్రాముఖ్యత కలిగింది. ఈ ప్రసాదాన్ని ఎవరు పడితే వాళ్ళు చేయలేవరు అని అవని అంటూ ఉంటే, ఈ ప్రసాదం గురించి చెప్తుంటే నాకు కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది అవని. రాత్రి నీకు పీడకల వచ్చింది కదా, నీ వాళ్ళకు నీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే, సమస్యలను తరిమి కొట్టాలంటే ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి మీ అత్తారింట్లో ఇచ్చిరా అని చెప్పి గౌరమ్మ అంటూ ఉంటుంది. వాళ్ళకు నా మాటలే చేదైపోయాయి. నేను ప్రసాదం తీసుకెళ్ళి ఇస్తే తీసుకుంటారా గౌరమ్మ? ఒకప్పుడు నా అత్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది, నా పట్ల గౌరవంగా ఉండేది, ఎవరు ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకునేది కాదు. అలాంటిది ఈరోజు చెడు మాటలు విని చెడ్డవారితో సావాసం చేస్తూ నేను ఏం చెప్పినా కూడా తప్పే అవుతుంది, నన్ను అసహించుకుంటున్నారు, కోప్పడుతున్నారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని, ఇది ప్రసాదం కదా, ప్రసాదాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆవిడ అలా మాట్లాడదులే, ఎందుకంటే ఆవిడ అంతా చెడ్డదైతే కాదులే. నేను చెప్తున్నాను కదా, ప్రసాదం తీసుకెళ్ళు, అంతా మంచి జరుగుతుంది, సమస్యలన్నీ పోతాయి అని గౌరమ్మ చెప్తూ ఉంటే, సరే గౌరమ్మ, నీ మాట మీద గౌరవంతో ప్రసాదం తీసుకుని వెళ్తాను అని చెప్పి అవని ప్రసాదాన్ని తీసుకొని వేదవతి ఇంటికి వెళ్ళి అత్త అత్త అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వస్తారు. ఈరోజు మంచి రోజని అమ్మవారికి ప్రసాదం తయారు చేశాను, తీసుకోండి అని చెప్పి అవని అంటుంది. ఇక ఎవరు ఏం మాట్లాడకపోవడంతో, మావయ్య, ఈ అమ్మవారు అనేది అసలు మొదటగా మీకు సంబంధించింది, మీరైనా తీసుకోండి మోయ అని చెప్పి అవని అంటుంది. మేము తరువాత కోడళ్ళుగా వచ్చాము, ముందు మీరు తీసుకోండి అని అవని అంటూ ఉంటే, అమ్మ అవని, ఇంట్లో పెద్దవిడ పర్మిషన్ లేని ఎవరు తీసుకోరు, ఎవరితో నాకేంటి, నేనైతే తీసుకుంటాను, నాకు ఇవ్వమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా, మరి అంత తిండిపోతనమేంటి అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ప్రసాదాన్ని తిండిపోతనం అనరు కృష్ణ అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏమయ్యా, అమ్మ ఒప్పుకోకుండా నువ్వు ప్రసాదం ఎలా తీసుకుంటావు అని చెప్పి వసంత్ అంటుంది. అవని, నువ్వు ఎన్ని వేషాలు వేసి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఇక్కడ ఎవరు తీసుకోరు, తిరిగి తీసుకొని ఇంటికి వెళ్ళిపో అని చెప్పి నిహారిక అంటుంది. ఎందుకు మీరంతా ఇంత మొండి పట్టుదలతో ఉన్నారు? ఇది అమ్మవారి ప్రసాదం, ఎందుకు వద్దనుకుంటున్నారు చెప్పండి అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది. నువ్వు మాయకు శ్రీకర్కు జరుగుతున్న పెళ్లిని ఆపటం కోసం ఇలాంటి నాటకాలు ఆడుతున్నావని నాకు తెలుసు అవని అని చెప్పి వేదవతి అంటుంది. ఎందుకు అవనిని అపార్థం చేసుకుంటున్నారు? అది ప్రసాదం, ప్రసాదం వద్దనటం కరెక్ట్ కాదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అవును వేద, ప్రసాదం వద్దనకూడదు అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఈ అవని తన నాటకాలతో మనందరినీ తన వైపు తిప్పుకోవాలని చూస్తుందండి అని చెప్పి
వేదవతి చెప్తూ ఉంటుంది. ఇది ప్రసాదం, దీన్ని వద్దని నా దృష్టిలో ఇంకా చెడ్డదాని వైపోకు అత్త అని చెప్పి అవని అంటుంది. ఏంటి అత్తయ్యనే అంత మాట అంటావా అని నిహారిక అంటూ ఉంటే, చి నర్మయ్ అని చెప్పి అవని నిహారికపై కోప్పడుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.